తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఓ చెరువు చిచ్చు పెట్టింది. ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య ఇప్పుడు తగాదాకు కారణమవుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అనేటువంటి చర్చ మొదలైంది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఒక చెరువు ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి తగాదాను రాజేసేసింది. ఇది చాలా దూరం వెళ్ళేలా కనిపిస్తుంది. ఇప్పటికే ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అది మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు పనే అంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నాయుడు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి కోట్ల రూపాయల విలువైనటువంటి 30 ఎకరాల పైబడిన ఓటేరు చెరువు భూముల్ని ఆక్రమించేస్తున్నారు అన్నది బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణ. దీంతో బొజ్జల మీద ఘాటుగా స్పందించారు ఎస్సీవి నాయుడు. బొజ్జల దురుద్దేశపూర్వకంగా తన రాజకీయంగా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా అదృష్టవశాత్తు గెలిచినటువంటి బొజ్జల ఇప్పుడు రాజకీయంగా అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు అన్నది ఎస్సీవి నాయుడి ప్రత్యారోపణ. అంతేకాకుండా బొజ్జల సుధీర్ రెడ్డి సాగిస్తున్నటువంటి అరాచకాలని అక్రమాలను అన్నింటినీ ఒక నివేదికగా తయారు చేసి పార్టీ అధిష్టానానికి సమర్పించబోతున్నట్టుగా ఎస్సీవి నాయుడు చెప్తున్నారు. దాంతో ఇప్పుడు ఎస్సీవి నాయుడు వర్సెస్ బొజ్జల సుధీర్ రెడ్డి అన్నట్టుగా రాజకీయం రసవత్తరంగా మారుతుంది. కాళహస్తిలో కాక రేపుతోంది. ఇద్దరు నేతల మధ్య వివాదం బాగా ముదిరేలా కనిపిస్తుంది. తమ నియోజకవర్గం పరిధిలో లేనటువంటి తిరుపతి రూరల్ మండలంలో ఉన్నటువంటి ఓటేరు చెరువు విషయంలో ఈ ఇద్దరు నేతల మధ్య తగాదాకి కారణం అసలు ఆ చెరువు ఆక్రమణ తామంటే తమ కనుసన్నల్లోనే సాగాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నంగా కొందరు భావిస్తున్నారు. ఇప్పటికే చంద్రగిరికి చెందినటువంటి టీడీపీ నేతలు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ వివిధ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు అక్కడ ఆందోళన సాగిస్తున్నారు. అలాంటి దశలో శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే తగాదాకి దిగినటువంటి తీరు చర్చనీయాంశమవుతుంది. ఇప్పటికే ఈ అంశాన్ని బొజ్జల సుధీర్ రెడ్డి అసెంబ్లీ వేదికకు కూడా ప్రస్తావించడం ద్వారా ఎస్సీవి నాయుడికి మంట కలిగించింది. దీంతో ఆయన చాలా ఘాటుగా స్పందిస్తూ బొజ్జల సుధీర్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది, ఎలాంటి పరిణామాలకు ఊతమిస్తుంది? ఎన్నికల ముందు వరకు వైఎస్ఆర్సీపీలో ఉండి ఎన్నికల ముంగిట టీడీపీ తీర్థం పుచ్చుకున్న నాయుడికి చాలా కాలంగా నారా లోకేష్ అనుచరుడిగా ఉంటున్న బొజ్జల సుధీర్ రెడ్డికి మధ్య ముదురుతున్నటువంటి వైరం ఎలాంటి పరిస్థితికి కారణమవుతుంది అన్నది కీలకమైనటువంటి అంశం.